గంటకో 50,000 ఇస్తానంటున్నాడు. మీరో గంట నేనో గంట కష్టపడ్డాం అనుకోండి, రోజుకో 1,00,000 వస్తుంది. సంవత్సరం తిరగకుండానే కోటీశ్వరులు అయిపోవచ్చు. తప్పే ఉందండి. భర్త అడుగుజాడల్లో నడవడం భారీగా నా ధర్మం. మీరొక్కరే కష్టపడి సంపాదిస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినడం ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని ఒళ్ళమ్ముకుని సంపాదిస్తావా? మీరు ఒళ్ళు అమ్ముకునేగా సంపాదిస్తున్నారు. ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఒక్క చెంప వాయిస్తే నేను 2 చెంపలు వాయిస్తాను. నేను ఒక్క తప్పుడు మాట అన్నందుకే అంత కోపం వచ్చింది. మీరు చేస్తున్న పాపానికి నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా? నేను మగాణ్ణే. అయితే మీకో నీతి నాకో నీతా? నీ పెళ్ళాం అంత పవిత్రంగా ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావు? నా మొగుడు అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటాను. మర్యాదగా ఆ పాపిష్టి సొమ్ముని తగలబెట్టి నీతి నిజాయితీగా ఉండండి. లేదంటే తెగ తెంపులు చేసుకుపోతావా? మీరు మారకపోతే ఖచ్చితంగా అదే పని చేస్తాను. అయితే నేను మారను. నాకు నీకంటే డబ్బే ముఖ్యం. దానికోసం ఏ వెదో పనైనా చేస్తాను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళబే. ఏంటి అలా చూస్తున్నావు? వెళతానన్నావుగా, వెళ్ళు. వెళ్తాను. నీలాంటి పాపిష్టి వెదవకి పెళ్ళంగా పడి ఉండటం కంటే మొగుడు వదిలేసిన పెళ్ళంగా ఉండటమే మంచిది. నీ గతం ఇంత విషాదమైంది అనుకోలేదు. ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? మనిద్దరం ఒకరిని చూసి ఒకరు జాలి పడాల్సిందే. మీ భార్య పుట్టిన బిడ్డను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నా భర్త పుట్టింది ఏ బిడ్డ కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు. మనిషికి వైవాహిక జీవితం విఫలం కావటం కంటే దురదృష్టం మరొకటి ఉండదు. ముఖ్యంగా ఆడదానికి. పెళ్లి చేయగలమా? మీరు వర్రీ అవ్వకండి. ఈ పాటికి ఎక్కడొక్కడ పుట్టే ఉంటది. అదిగో పుట్టింది. చూసారా? చూస్తుంటే వీడియోలాగే ఉందిరా. బోనస్ గా చేతిలో బిడ్డ కూడా ఉంది. అయితే ప్రొసీడ్ అవుదాం పద. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఏంటండి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలా వస్తారా? రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. రండి మావయ్య. కట్ కట్ కట్. అట్ట కదయ్యా, రిక్వెస్ట్ చేయాలి. రండి మావయ్య. వచ్చానలుడు. మళ్ళీ ఎందుకు వచ్చావు?